కలలు నీవి, కష్టము నీది. ఆశలు నీవే, ఆశయం కూడా నీదే. కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న విషయాలకే కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి. అసలు ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామన్న తృప్తి అయినా మిగిలేది కదా. ఈ విషయంలో గద్ద జీవితమే మనకు పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడిపిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమైపోతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుగ్గా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులు. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తన దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్లతో మధ్యలో పెట్టుకుని బాధ కలిగిన నెమ్మదిగా వంచేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిపోయిన కాలి గోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా గద్ద మళ్ళీ కొత్తగా జన్మిస్తుంది. బరువుగా ఉన్న తన రెక్కలను తేలిక చేసుకుని ముక్కు మళ్ళీ పదునుగా మార్చుకుని గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా ఉండేలా తయారు చేసుకుని మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే కథ ఉంది. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు అనేది తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేదెవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలచేది నువ్వే, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.